విండ్, పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ కలిపి ₹5 యూనిట్కు రఫ్గా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుని, మీరు చూశారు అనిల్ మాట్లాడలా, మహేష్ బాగా మాట్లాడాడు. అనిల్ మాట్లాడకుండా బ్రీఫ్గా మాట్లాడి పక్క నుండే గౌతమ్ రెడ్డికి ఇచ్చేశాడు. బట్ ఈజ్ వెరీ ష్రూడ్, వెరీ నాలెడ్జబుల్. ఓసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది ఆయన నాలెడ్జ్ చూసి, ఎక్కడ సంపాదించాడు ఈ నాలెడ్జ్ అని. ఈజ్ ఆల్వేస్ బోత్ మహేష్ని అనిల్ చూస్తే బోత్ ఆర్ డెడ్లీ కాంబినేషన్ నా లెక్క ప్రకారం. అయితే వాళ్ళ అవగాహన నేను చాలాసార్లు చూశాను. ఒక్కోసారి అందరికీ కోరికలు ఉంటాయి, కానీ కొంతమంది అలాంటి ఆలోచనల్ని ఆచరణలో పెట్టగలిగేవాడు చాలా కొంతమంది. ఒకవేళ పెట్టాలనుకున్నా ఒక్కోసారి కలిసి రావు. కానీ వాళ్ళిద్దరిని చూస్తే డెడ్లీ కాంబినేషన్. ఈరోజు ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ అందరితో కొలాబరేషన్ చేసి మనకుండే అవకాశాలు వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి Petronas I have seen. She is here. I know that country, small country, big thinking, not now, for the last 4-5 decades, 5-6 decades. I have seen their road, East Coast Road, 8-lane road, at that time 2 crore population. India had a population of at that time nearly 120 crores, no proper roads. I copied that road. Today we are fortunate. Everywhere, nook and corner, one of the best roads we are having. More than 1,40,000 national highways, world-class roads, second largest connectivity in the world. Alanti, Germany, one of the best technology. Japan, one of the best technology. Andarni తీసుకొచ్చి ఈరోజు ముందుకు పోగలిగాడు. ఇక్కడ చూస్తే పెట్రోనాస్ కానీ, GIC సింగపూర్, ఆర్డియా ఫ్రమ్ UAE, వీళ్ళందరితో కూడా కరెక్ట్గా ఇచ్చేసి వరల్డ్లో ఉండే బెస్ట్ పీపుల్ అందరిని తీసుకొచ్చి ఈరోజు ప్లాంట్ డైరెక్షన్ కానీ ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు చూస్తే గ్రీన్ హైడ్రోజన్, అందులో నుంచి గ్రీన్ అమోనియా, ఈ మెథనాల్, SAF, అదే మరి గ్రీన్ మాలిక్యూల్స్, 1-2 కాదు, ఇవన్నీ కూడా చాలా థింకింగ్ ఉంది ఇందులో. నాకు ఏమాత్రం అనుమానం లేదు. కాకినాడ రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ అంటే ప్రపంచం ముందు మొత్తం అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి వస్తుంది. ఇది జరుగుతుందని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇప్పటికే AM గ్రీన్ జర్మనీకి చెందిన యూనిపెర్ SCతో ఒప్పందం చేసుకోవడం శుభ పరిణామం. 2030కి 27, 28, 30 3 మైల్ స్టోన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నారు. ఎందుకంటే అందరం మాట్లాడుతున్నాం డీకార్బనైజేషన్ చేయాలని అందరం మాట్లాడుతున్నాం. కానీ ఒక మాటలో చెప్పాలంటే యూరోప్ అయితే అందరికంటే ఒక అడుగు ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంకో పక్క ఎలక్ట్రోలైజర్స్, ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేశారు. కాకినాడలోనే 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్స్ తయారు చేయడానికి ఒక 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇది కూడా ఒక మేజర్ బ్రేక్ త్రూ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి మేము పబ్లిక్ పాలసీలు తీసుకొస్తాం, దాన్ని వాడుకునే నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది. నేను ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 తీసుకొచ్చాను. ఇప్పటికి కూడా దేశంలోనే బెస్ట్ పాలసీ. చాలామందిని కాపీ చేస్తున్నారు, కానీ కాపీ చేయొచ్చు, కానీ దాన్ని అమలు చేసే
అనుకూలమైన పరిస్థితులు అక్కడ ఉండవు. కానీ అలాంటి అనుకూలమైన పరిస్థితులు మన